సినిమా నటుల విషయంలో జరుగుతున్న ట్రోలింగ్స్ పై తెలంగాణ డీజీపీకి మా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. రాజీవ్ కనకాల, శివబాలాజీ, శివకృష్ణ డీజీపీ జితేందర్ను కలిశారు. అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సినీ నటుల కుటుంబ సభ్యులపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్, మేమ్స్ కానివ్వండి, ఏదైతే శృతి మించిపోతున్నాయో సార్, ఏదైనా మీరేసే ట్రోల్ కానివ్వండి, మీరేసే మేమ్ కానివ్వండి, అది నేను నవ్వుకునేలాగా ఉండాలి. మీ స్వాతంత్రం అలాంటిది. చేసేవాళ్ళు ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతా. కానీ ఏమైపోతుంది, వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు. పెళ్ళాం మీదకి వెళ్ళిపోతున్నారు, పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు, ఇంక వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు. ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు. 200 చేంజ్ ఛానల్స్ని ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ ఫేజుల వైజ్గా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. 200 ఛానల్స్ ఉన్నాయి. ఇలా ట్రోలింగ్ ఛానల్స్, పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్, ఇలా డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 25 ఛానల్స్ డౌన్ చేస్తాము, అంటే టర్మినేట్ చేస్తాము. సో ఇది ముందు కూడా ఇంకా చేయబోతున్నాము. చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ యాక్షన్. ఇది ఫుల్ టైంకి వచ్చేసి ఈ డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తాం. ఈ ట్రోల్స్ చేసే వాళ్ళని నేను ఏమంటానంటే టెర్రరిజం, బేసిక్గా టెర్రరిస్ట్ వాళ్ళు పుడుతూనే ఉంటారు, వాళ్ళు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. మా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటికి చెప్పుకోలేని పరిస్థితి. బాగా ఇప్పుడు సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది. నేను అందరూ అంటలా, వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంపొందించుకోవడం కోసం లేనిపోని కల్పితాలు చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది అన్ని రంగాల్లోనే, ఎస్పెషల్లీ ఏంటంటే ఈ పొలిటికల్ అండ్ సినిమా వాళ్ళది ఏంటంటే బాగా ఎక్కువైపోయింది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి.